వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని, మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ముందుగా ఈ చికెన్ కర్రీ అందరికీ చేసుకోవచ్చు, కానీ ఎలాంటి మసాలాలు వేయకుండా చికెన్ కర్రీ అయితే ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సినవి అయితే ఇలా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఉంటే ఉల్లాకైతే వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఉల్లాకైతే తీసుకున్నాము. చేసుకోవడానికి మసాలాలు అయితే కొంచెం బగారాకు, అలాగే కొంచెం చెక్క, 2 లవంగాలు, అలాగే కొంచెం కస్తూరి మెంతి అయితే తీసుకున్నాము. ఇంతకు మించి మసాలాలు అయితే ఇక్కడ ఎక్కువగా మేమైతే వేసుకోవట్లేదు. ఇక్కడ మేమైతే తీసుకొచ్చిన చికెన్ అయితే చికెన్ అయితే మేమైతే తీసుకొచ్చుకున్నాము. ముందుగా చికెన్ అయితే మంచిగా శుభ్రం అయితే చేసుకోవాలి, ఎందుకంటే దీని మీద ఏమైనా చిన్న చిన్న దుమ్ము ఉంటే అయితే మనం శుభ్రం చేసుకుంటే పోతుంది. ఎక్కువ సార్లు అయితే కడగకూడదు, ఒక 2 సార్లు అయితే ఇలా కడుక్కోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేసుకోండి. చికెన్ కర్రీకి ఎక్కువగా మసాలాలు వేసుకోకుండా చిన్నపిల్లలు కూడా తినేలాగా ఇలా ఎలాంటి మసాలాలు లేకుండా చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఈ విధంగా శుభ్రం చేసుకున్నాము. ఇంకో గిన్నెలో అయితే వేసుకోవాలి. ముందుగా చికెన్కి అయితే కారం, ఉప్పు అయితే పట్టించి పెట్టుకోవాలి. ఇక్కడ మేమైతే ఒక 2-3 చెంచాల కారం అయితే వేసుకున్నాము. మీ టేస్ట్కి సరిపడ కారం అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే ఎక్కువగా స్పైసీగా అయితే చేసుకోవట్లేదు, టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాము మేమైతే. అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువగా పసుపు కూడా వేసుకోకూడదు, కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి, ఎందుకంటే చికెన్కి ఉప్పు కారం ఎక్కువగా పడితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 2 నిమిషాలు కలిపి అయితే మూత పెట్టుకోవాలి. చికెన్ చేసే ముందు ఒక 15 నిమిషాలు ఇలా కలిపి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మేమైతే కొంచెం టేస్ట్ వస్తుంది అని చెప్పేసి ఉల్లాకులు అయితే వేసాము. ఇది ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. దీంట్లో పేస్ట్ వేయడానికి అయితే మనం ముందుగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె అయితే వేసుకోవాలి. 2 టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. మేమైతే ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాము. 2 టమాటాలు అలాగే ఒక ఉల్లిగడ్డ అయితే ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సూప్ కావాలంటే మనకి కొంచెం టమాటా పేస్ట్ వేసుకుంటేనే సూప్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరైతే టమాటాలు అయితే ఈ విధంగా గోలించుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ టమాటా ముక్కలు అలాగే ఉల్లిగడ్డలు గోలిన తర్వాత ఇంకో గిన్నెలో అయితే తీసుకోవాలి. అదే గిన్నెలో అయితే ఆయిల్ అలానే ఉంచుకోవాలి. ఇంకో గిన్నెలో తీసుకొని అదైతే పేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం సూప్ ఉండాలంటే ఇలా టమాటాలతో అయితే చేసుకోవచ్చు, పుల్లగా ఉంటుంది కాబట్టి చికెన్ కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటా ముక్కలను అయితే పేస్ట్ చేసుకోవాలి. అదే గిన్నెలో ఆయిల్లో ఇంకో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ కర్రీకి అయితే ఒక 2-3 చెంచాల ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. అలాగే ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అవి కాస్తంత గోలిన తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే మరీ ఎక్కువగా వేసుకోవట్లేదు, ఎందుకంటే ముందే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నది వేసుకున్నాము. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలు అయితే ఇందులో వేసుకోవాలి. ఉల్లాకు కూడా వేసుకోవాలి, బగారాకు, అలాగే 2 లవంగాలు, ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి మసాలాలు లేకుండా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం కదా, కాబట్టి కాస్త ఇవైనా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కారం ఉంటేనే చికెన్ కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఒక 2 బగారాకులు అయితే వేసాము. ఇవన్నీ కాస్తంత గోలిన తర్వాతనే చికెన్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే గోలించుకోవాలి. అలాగే ఇందులో కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఏ కూరలో అయినా కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటేనే కూర అయితే టేస్టీగా ఉంటుంది, కాబట్టి కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి
అయితే కలుపుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే గోలించుకోవాలి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే గోలించుకోవాలి. ఇక్కడ ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసుకోవాలి. కొంచెం కొంచెం అయితే చికెన్ అయితే వేసుకోవాలి, ఒకేసారి వేసుకుంటే కింద పోతుంది కాబట్టి ఇక్కడ మేమైతే కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాము. ఒక 15 నిమిషాలు అయితే కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే 15 నిమిషాలు పక్కన పెట్టడం ఎందుకంటే కొంచెం ఉప్పు కారం అనేది అయితే ముక్కకైతే పడుతుంది కాబట్టి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం అలాగే నూనె పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే ముక్కలకు పట్టించేంత వరకు అయితే కలుపుకోవాలి. చికెన్ కర్రీ అయితే సరిగ్గా ఉడికితేనే టేస్ట్ అయితే ఉంటుంది, లేకపోతే చికెన్ కర్రీ అయితే టేస్టీగా ఉండదు కాబట్టి ఎంతవరకు అయితే కలుపుకోవాలి. మరీ ఊకే కలపకూడదు. ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. చికెన్ కర్రీ ముక్కలు ఉడికేంతసేపు అయితే మూత పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత చికెన్ కర్రీ చూడండి ఎంత బాగా అయిందో. ఇంకా ముక్కనైతే పూర్తిగా ఉడకలేదు, అలాగే ఇంకో 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మేమైతే ఎలాంటి మసాలాలు లేకుండా అయితే చికెన్ కర్రీ అయితే చేసాము. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇప్పుడైతే మసాలాలు ఎక్కువ తింటే ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి ఇలా ఎలాంటి మసాలాలు వేయకుండా మేమైతే చికెన్ కర్రీ అయితే చేసాము. ముందుగా మిక్స్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న అయితే టమాటా సూప్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. అందరూ తప్పకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి. చికెన్ కర్రీ అయితే చాలా బాగా ఉంటుంది. ఇలా చేసుకుంటేనైతే టేస్టీగా అయితే ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎందుకంటే ఇది కొంచెం ముక్క ఉడకడానికి అయితే కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి. ముక్క ఉడకపోతే టేస్ట్ అయితే అంత సూపర్గా ఉండదు కాబట్టి ముక్క ఉడికేంత వరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి. లాస్ట్లో అయితే చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు అయితే వేసుకోవాలి. ఇక్కడ మేమైతే టేస్ట్ కోసం కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాము, అంతకుమించి ఎలాంటి మసాలాలు అయితే వేసుకోవట్లేదు. కొంచెం ధనియాల పొడి వేసుకొని అయితే ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి అయితే కలర్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. ఎలాంటి మసాలాలు లేకుండా ఇలా చికెన్ కర్రీ అయితే చేసుకోవచ్చు. చూడ్డానికి కలర్ కూడా చాలా బాగుంది కదా. అలాగే మన ఛానల్ని మీరు అందరు తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.